ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం దానియేలు 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎవరైనా బంగారు విగ్రహానికి బోర్లగా పడి నమస్కరించకపోతే అతడు మండుచున్న కొలిమిలోనికి త్రోయవేయబడాలని నీవు చెప్పావు. రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నడవని యూదులు కొందరున్నారు. బబులోని రాజ్యంలో ఆ యూదులను నీవు ముఖ్యోద్యోగులుగా నియమించావు. వారు షద్రకు, మెషాకు, అబేద్నెగోలు. వారు నీ దేవుళ్లను పూజించరు. నీవు ప్రతిష్ఠించిన ఆ బంగారు విగ్రహాన్ని తల వంచి వారు పూజించలేదు. నెబుకద్నెజరు చాలా ఉగ్రుడైనాడు. అతడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు. అందువల్ల వారిని అతడు సమక్షమున తీసుకువచ్చారు. నెబుకద్నెగో, మీరు నా దేవుళ్లను పూజించని మాట నిజమేనా? పైగా నేను ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని పూజించని మాట కూడా నిజమేనా? కొమ్మబూరలు, పిల్లనగ్రోవులు, సింఫోనియా, విపంచిక, తిత్తిబూరలు మొదలైన వాద్య ధ్వనులు వినగానే మీరు బొర్లగా పడి బంగారు విగ్రహాన్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే అది మంచిది. మీరు పూజించకపోతే మిమ్మల్ని వెంటనే మండుచున్న కొలిమిలోనికి త్రోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారం నుండి మిమ్మల్ని కాపాడలేడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చారు. నెబుకద్నెజరు, ఈ విషయాలు మేము మీకు వివరించవలసిన అవసరం లేదు. మీరు మమ్మల్ని మండుచున్న కొలంలోకి తోసివేస్తే మేము నమ్ముకున్న మా దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు. మరియు ఆయనకు ఇష్టం కలిగితే మీ అధికారం నుండి మమ్మల్ని కాపాడుతాడు. దేవుడు కూడా మమ్మల్ని రక్షించని పక్షంలో రాజా, మేము నీ దేవుళ్లను కొలమని సంగతి నీకు తెలుసుకోవాలి. నీవు ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని మేము పూజించము. అప్పుడు నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంక అతడు చాలా కోపంగా చూశాడు. మామూలు కంటే 7 రెట్లు కొలిమి వేడిగా ఉండాలని అతడు ఆజ్ఞాపించాడు. తర్వాత నెబుకద్నెజరు తన సైన్యంలోని మహాబలాఢ్యులైన కొందరికి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి వేడిమి కొలిమిలోనికి తోసివేయమని ఆజ్ఞాపించాడు. అందువల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి వారిని వేడి కొలిమిలోకి త్రోసివేశారు. వాళ్ళను మంటల్లో విసిరివేసినప్పుడు వారు తమ అంగీలు, పై వస్త్రాలు, తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరించారు. రాజు చాలా ఉగ్రుడై ఉండెను. అందువల్ల వారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. ఆ మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే ఆ మహాబలవంతులైన సైనికులను కూడా కాల్చివేశాయి. ఆ ముగ్గురిని మంటల్లో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్ళిన సైనికులు ఆ మంటల చేత వెంటనే కాలి చచ్చారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను గట్టిగా బంధించి మంటలోకి త్రోసివేశారు. తరువాత నెబుకద్నెజరు జరిగిన చూసి ఆశ్చర్యపడ్డాడు. తన సలహాదారులను పిలిచి, మనం ముగ్గురునే బంధించి మంటలోకి త్రోసివేశాం కదా అని అడిగాడు. చిత్తం ప్రభు అని సలహాదారులు బదులు చెప్పారు. చూడండి, మంటలో 4 నడుస్తున్నట్టుగా నేను చూస్తున్నాను. వారు బంధింపబడినట్లుగా కానీ కాలిపోయినట్లుగా కానీ లేదు. 4వ వ్యక్తి దైవ కుమారునిలా కనిపిస్తున్నాడు అని రాజు అన్నాడు. తర్వాత నెబుకద్నెజరు వేడి కొలిమి వద్దకు వెళ్ళి అత్యున్నతుడైన దేవుని సేవకులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోలారా బయటకు రండి అని పిలిచాడు. అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మంటల నుండి వెలుపలకు వచ్చారు. వారు వెలుపలకు రాగానే పాలనాధికారులు, ఉన్నతాధికారులు, రాజుగారి సలహాదారులు వారిని చుట్టుముట్టారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలని మంటల్లో కాల్చలేదని, వారి దేహాలు ఏమీ కాలిపోలేదని, వారి వెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదని, వారి మీద మంటల వాసనైనా లేదని వారు తెలుసుకున్నారు. తద్వారా నెబుకద్నెజరు ఇలా అన్నాడు, నేను షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుని కీర్తిస్తున్నాను. వాళ్ళ దేవుడు తన దూతను పంపించి తన సేవకులను మంట నుంచి రక్షించినాడు. ఈ ముగ్గురు వ్యక్తులు తమ దేవుణ్ణి విశ్వసించారు. వారు నా ఆజ్ఞను ధిక్కరించి చనిపోవడానికి ఇష్టసించారు. కానీ మరొక దేవుని కొలవడానికి కానీ పూజించడానికి కానీ ఇష్టపడలేదు. అందువల్ల నేను ఇప్పుడు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను. ఏ దేశానికి చెందిన మనుషులు కానీ ఏ భాషకు చెందినవారు కానీ షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి విరుద్ధంగా ఏమైనా చెప్తే వారు ముక్కలుగా నరకబడతారు. ఆ వ్యక్తుల ఇల్లు పాడుదెబ్బలుగా నాశనం చేయబడతాయి. ఈ విధంగా ఏ ఇతర దేవుడు కానీ తన మనుషులను రక్షించలేడు. ఆ తర్వాత షద్రకు, మేషాకు, అబేద్నెగోలను రాజు బబులోను దేశంలో ఇంకా ముఖ్యమైన అధికారాలు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.